నారాయణపేట జిల్లాలో పేదలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన జిల్లా భూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో తరతరాలకు 1000 ఎకరాల వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు నేటి వరకు పట్టాలు ఇవ్వడం లేదని అన్నారు. మరికల్, లింగంపల్లి, ఏక్లాస్పూర్, పీడెంపల్లి, కన్మనూర్, గప్తా, లోకపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ అవసరాల నిమిత్తం పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూములు బలవంతంగా గత ప్రభుత్వం లాగేసుకుందని చూసిందని రైతులు పోరాడి భూములు నిలుపుకున్నారని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అవసరాల కోసమని గ్రామాలపై పడి పల్లెవనం, శ్మశాన వాటికలకు, డంపింగ్ యార్డులకు వ్యవసాయ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. నూతనంగా ఆవిర్భవించిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగు చేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు అందివ్వాలని, రైతు బీమా, రైతు భరోసా, బ్యాంకులలో వ్యవసాయ రుణాలు, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు తదితర సౌకర్యాలు పొందేందుకు ఆయా గ్రామాల రైతులకు అవకాశం కల్పించాలని కోరారు. నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ కంసాన్పల్లి, మరికల్, లింగంపల్లి, ఎట్లాపూర్ తదితర గ్రామాలు సాగు చేసుకుంటున్న రైతులకు ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తామని, వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలప్ప అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి జి వెంకటరామరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజలయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం తదితరులు పాల్గొన్నారు. వార్డులకు లేకపోతే ఇతర వాటికి అసైన్ భూములను మొత్తం కూడా తీసేసుకొని 2013 చట్టాన్ని అమలు చేయకుండా ఉచితంగా భూములని పేదల దగ్గర గుంజేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో అటువంటి అసైన్ భూములని గత ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి డెవలప్మెంట్ కు మేము వ్యతిరేకం కాదు, కానీ డెవలప్మెంట్ పేరుతోటి దళితులని, బలైన వర్గాలని, పేదల్ని, గిరిజనులని భూమికి దూరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే దానికి మేము వ్యతిరేకమని ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం అన్నది మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. కానీ 3 ఎకరాలు ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా గతంలో ఇచ్చినటువంటి భూములను మొత్తం కూడా తిరిగి ఆ ప్రభుత్వం తీసుకున్నది. వాటిపైన మీరు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు గారు, అతని పెద్దలు శివకుమార్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. అటువంటి ఆందోళన చెందుతున్నటువంటి అసైన్దారులు ఆందోళన ఆ రోజు ఈ తరఫున అందరం కూడా ఇక్కడ పోరాటం చేస్తాం. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ప్రజల పక్షాన నిలబడాలనుకున్న వాళ్ళందరం కూడా మీతోనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కూర్చొని కలుసుకొని మాట్లాడుకునే వాతావరణం కల్పిస్తున్న మీ అందరికీ, కాంగ్రెస్కి, కాంగ్రెస్ నాయకులకి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. బలమని ఇంకా అదే స్లోగన్లనే ఇస్తున్నాడు, సాధించాలి సాధించాలి, ఇంకా సాధించాలి సాధించాలి కాదు, వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు మీటింగ్లో షాల్వాలు కాదు, కాండవాలు కాదు, రైతులు ఇప్పుడు పనులు కావాలి. అయ్యా మీరు ఇచ్చే అర్జీ పత్రం కూర్చోగా నేను చదివేసి 1 నిమిషంలో నాకు అది టీడీపీ చేయించండి అని ఇచ్చినాను. అందరికీ కూడా నా ఒక నమస్కారాలు. కంసన్పల్లి నుంచి కూడా ఉన్నట్టున్నారు, మరి ఇతర గ్రామాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసినట్టున్నారు. ఈ సమస్యలు మాకు కొత్త కాదు, ఎందుకంటే ఎలక్షన్ అప్పటి నుంచి మీకోసమే మాట్లాడినా, మీరు ఓటేస్తేనే మళ్ళీ మీ ముందు ఇక్కడ నిల్చొని మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఒకటే, తప్పకుండా ఏ విధంగా అయితే 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానివ్వండి, మా మామగారు శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, అదే విధంగా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అని అనుకుంటూనే ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఒక సమావేశం పెడదామన్నప్పుడు తప్పకుండా హాజరైతానని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒకటేసారి ఇక్కడే కలుసుకుంటాం, కానీ
ఊరికి కూడా మళ్ళీ తప్పకుండా వస్తాం. ఎందుకంటే పోయినసారి ఊరికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడిన అక్క నేను ఇక విగ్రహాలు ఊరోళ్ళు అందరూ కూడా అడిగారు, నాకు గుర్తుంది. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మాట్లాడడం అంటే మళ్ళీ కంసన్పల్లికే వస్తారా అని అడిగారు. కంసన్పల్లి కాదు, నారాయణపేట్ కాన్స్టిట్యుయెన్సీకి. ఎందుకంటే ఒక యూనిట్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే బాగుండు అనే దాని ఆలోచనతోనే మాట్లాడడం జరిగింది. అది కంసన్పల్లి. గౌరవనీయులు శాసనసభ్యురాలు శ్రీమతి పన్నికారెడ్డి నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యులు గారికి, అమ్మ, జిల్లాలో పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సమర్థం చేయమని నారాయణపేట జిల్లాలో ముఖ్యంగా నారాయణపేట నియోజకవర్గంలో పేదలు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములు వాళ్ళు దాన్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. అట్లాంటి భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అనేక సార్లు ఎమ్మెల్యే గారికి అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. ఈ తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో 1 ఎకరా భూమి పట్టా కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. పైగా పేదలు ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూములు హక్కులు కలిగినటువంటి మరికల్ లాంటి గ్రామాల్లో హక్కులు ఉన్నటువంటి, లింగంపల్లిలో హక్కులు ఉన్నటువంటి గ్రామాల్లో భూమిని దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకత్వం దౌర్జన్యంగా లాక్కోవాలని చూసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఐకమత్యంగా పోరాడి దాన్ని నిలుపుకోవడం జరిగింది. మరికల్లు, కంసన్పల్లి లాంటి గ్రామాల్లో పేదల మీద అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమరు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజలు మీపై పూర్తి విశ్వాసంతో మీకు అండగా ప్రజలు నిలవడం జరిగింది. తమరు మాకు న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాం. రావాల్సిన న్యాయంగా రావాల్సిన పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. జిల్లాలో పేదలు సాగు చేసుకున్న కంసన్పల్లి కానీ, మరికల్ కానీ, లింగంపల్లి, కొల్లంపల్లి, కమ్మనూరు, పిట్టంపల్లి, గట్ప, లోకపల్లి, జాదాపూరు, గుడిపల్లి లాంటి గ్రామాల్లో పట్టాలు పేదలకందరూ కూడా పట్టాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక రికమెండేషన్ చేయడం జరుగుతుంది. అధికారం లేదు, నేను మీ తరఫునే ఉన్నాను కదా, మా ప్రభుత్వం అంటున్నాడు. పార్కులకు లేకపోతే ఇతర వాటికి అసైన్ భూములను మొత్తం కూడా తీసేసుకొని 2013 చట్టాన్ని అమలు చేయకుండా ఉచితంగా భూములని పేదల దగ్గర గుంజేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో అటువంటి అసైన్ భూములని గత ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి డెవలప్మెంట్ కు మేము వ్యతిరేకం కాదు, కానీ డెవలప్మెంట్ పేరుతోటి దళితులని, బలైన వర్గాలని, పేదల్ని, గిరిజనులని భూమికి దూరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే దానికి మేము వ్యతిరేకమని ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం అన్నది మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. కానీ 3 ఎకరాలు ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా గతంలో ఇచ్చినటువంటి భూములను మొత్తం కూడా తిరిగి ఆ ప్రభుత్వం తీసుకున్నది. వాటిపైన మీరు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు గారు, అతని పెద్దలు శివకుమార్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. అటువంటి ఆందోళన చెందుతున్నటువంటి అసైన్దారులు, ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఈ తరఫున అందరం కూడా ఇక్కడ పోరాటం చేస్తాం. కాంగ్రెస్లు అయితే ఏంటి, కాంగ్రెస్ నాయకులు అయితే ఏంటి, ప్రజల పక్షాన నిలబడాలనుకున్న వాళ్ళందరం కూడా మీతోనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కూర్చొని కలుసుకొని మాట్లాడుకునే వాతావరణం కల్పిస్తున్న మీ అందరికీ, కాంగ్రెస్లకి, కాంగ్రెస్ నాయకులకి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వల్లమని ఇంకా అదే స్లోగన్లనే ఇస్తున్నాడు, సాధించాలి సాధించాలి, ఇంకా సాధించాలి సాధించాలి కాదు, వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు మీటింగ్లో శాల్వాలు కాదు, కాండవాలు కాదు, రైతులు ఇప్పుడు పనులు కావాలి. అయ్యా మీరు ఇచ్చే అర్జీ పత్రం కూర్చోగానే చదివేసి 1 నిమిషంలో నాకు అది టీడీపీ చేయించండి అని ఇచ్చిన కంసన్పల్లి రైతులకి గతంలో చెప్పిన శ్రీను పోరాటం మీకు బాగా ఇష్టం. కానీ 823 ఎకరాలకు సంబంధించిన అంటే 1024లో ఖచ్చితంగా కాగితాలు ఉన్నాయి రైతుల దగ్గర. అది గుర్తు మళ్ళీ చేస్తున్నాను, ఏది మర్చిపోలేదు.
ఆ 820